హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి చిలకలూరుపేట టౌన్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా చిలకలూరుపేట టౌన్ పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఉన్నామన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇది NH 167A అండి. ఏదైతే నగరేకల్ టు చిలకలూరుపేటకి వెళ్ళి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట. ఈ నేషనల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక ల్యాండ్ అయితే వచ్చింది. దాంతోపాటుగా అటు చూసుకుంటే మీరు అటు వచ్చేసరికి NH 16 అనమాట. ఏదైతే చెన్నై టు విజయవాడ కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే 16 అనమాట. అది ఈ రెండింటికి దగ్గరలో కనెక్టివిటీతో మనకి 30 సెంట్ల ల్యాండ్ అనేది అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. ఈ 30 సెంట్లు వచ్చేసరికి పొలం మీదనే ఉందండి. గజాల్లో అయితే కన్వర్షన్ కాలేదు, పొలం లెక్కనే ఉంది. అలాగే ఈ రోడ్డు వచ్చేసరికి 30 అడుగుల రోడ్డుతో అయితే ఉంటుందండి. ఈ రోడ్ డైరెక్ట్కి వెళ్ళి మీకు హైవే కనెక్ట్ అవుతుంది. ఆ హైవే మళ్ళీ నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పదండి, ల్యాండ్ చూపిస్తూ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఫస్ట్ నేను కనెక్టివిటీ అయితే క్లియర్ చేస్తానండి. అది NH 167A అనమాట. NH 167A నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. అది కూడా మీకు 30 అడుగుల తార్ రోడ్ ఫేజింగ్తో అయితే ఉందన్నమాట మనకి ప్లాట్ వచ్చేసరికి. అలాగే ఇటు స్ట్రైట్కి చూసుకుంటే మనకి జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇది వచ్చేసరికి మనకి NH 16 అనమాట. రెండింటికి మంచి కనెక్టివిటీతో అయితే ఉంటుంది ఈ ప్లాట్. 30 సెంట్లు అండి మొత్తం. నార్త్ ఫేజింగ్తో అయితే ఉంటుంది ప్లాట్ వచ్చేసరికి. ఇది మనకి ప్లాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్ సైడ్ మీకు అలా పోల్ కనబడుతుంది కదా, అక్కడ దాకా. అలాగే ఆ పెద్ద పోల్ నుంచి ఇంకో మనకు చిన్న పోల్ కనబడుతుంది వైట్, కానీ చూశారు కదా అక్కడ మొత్తం మధ్యలో ఉన్నది మొత్తం మనకి 30 సెంట్ల ప్లాట్ అండి. ఇది నార్త్ ఫేజింగ్ అయితే ఉంటుంది. ఫేజింగ్ వచ్చేసరికి నార్త్ సైడ్ ఫేజింగ్ అయితే ఉంటుంది. క్లియర్ టైటిల్తో అయితే ఉంటుందండి. ఇది పొలం కిందనే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 3 లక్షలు ప్రతి సెంట్కి అయితే కోట్ చేయడం జరుగుతుంది. 3 లక్షలు ప్రతి సెంట్కి అయితే కోట్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే చిలకలూరుపేట టౌన్ వచ్చేసరికి ఇక్కడ దాకా మనకి దగ్గరకు వచ్చేసింది. టౌన్కి దగ్గరలో అయితే ఈ ల్యాండ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ పరంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు వితిన్ 2 ఇయర్స్ లోపల అయితే మీకు అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే టౌన్కి దగ్గరలో ఉంటుంది, బెస్ట్ కనెక్టివిటీతో ఉంటుంది అనమాట. ప్లాట్ కొనుక్కోగానే మీరు ఈజీగా లీజ్కి అయితే ఇచ్చుకోవచ్చు. లీజ్కి అయితే తీసుకుంటారు చాలామంది కమర్షియల్ పర్పస్ కోసం, ఏదైనా గోడౌన్స్ కానీ అలాంటివి చేసుకోవడం కోసం లీజ్కి అయితే తీసుకుంటారనమాట. ఇది వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అయితే ఉంటుందండి. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. గుంటూరుకు వచ్చేసరికి 36 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉందన్నమాట. చిలకలూరుపేట టౌన్లో అయితే ఉంటుంది. పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుంది. లీగాలిటీ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి. ఆన్లైన్లో ఎక్కింది పొలం వచ్చేసరికి రిజిస్టర్ డాక్యుమెంట్తో సహా ఉంటుందన్నమాట. క్లియర్ టైటిల్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి నెగోషియబుల్ అవుతుంది. మీరు ప్లాట్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ ప్లాట్ పైన కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.